చాలా బాగుంటుందని చెప్పి ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పేస్తుంది. సినిమా కథ చూసినట్టే, సినిమా చూసినట్టే ఉంటుంది, అంత బాగా. షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. బాగా సక్సెస్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే జయభేరి మళ్ళీ జయభేరి మోగిస్తాం. నిర్మాణ వారసులు వచ్చారు. సార్ మెయిన్ అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరగతి తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా కొన్ని చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్ట్ అండి అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీనిని ఇది చేసి రిలీజ్ చేస్తున్నది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి పెడితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం. మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది, మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయి నడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి, కొనుక్కునే వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అయిన సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది దాకా ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళం రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 weeksలోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 daysలో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేర్గా హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఓ పక్కన అయితే, ఇంటర్వెల్ వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ తలకెమ్మించిన భాగం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది, మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాను కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా
మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది. సార్ ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 years అయింది సార్, దాదాపుగా 20 years అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమా చాలా మారిపోయింది. సో అంటే ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇది టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ మూవీ. ఇప్పటికీ ఈ 20 yearsలో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అతడు డెఫినెట్గా. సో ఆ టైంలో ఈ సినిమా చాలా అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కానీ అడ్వాన్స్ అంటే చాలా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ వల్లనే ఈ రోజు వరకు కంటెంట్కి చాలా వాల్యూ ఇస్తుంది. సో ఇప్పుడు అంటే చాలా అడ్వాన్స్డ్ ఉండటం వల్ల అప్పుడు థియేటర్లో పే చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ కంటెంట్తో ఇప్పుడున్న టెక్నాలజీ తోడై వస్తే ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద అంటే టాప్ మూవీస్లో ఉండేదని మీరు అనుకుంటున్నారు. థియేటర్లో ఇప్పుడు అయితే బాగా పే చేసేదని ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా రండి. ఎందుకంటే ఇవాళ రిలీజ్ అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. ఆ రోజుల్లో బాగా అడ్వాన్స్డ్, ఇంకో 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమాని ఎర్లీగా తీసామనే ఫీలింగ్ కూడా వచ్చింది మా అందరికి కూడా, చూసిన వాళ్ళకి కూడా. తర్వాత ఒకసారి ఏదో సందర్భంగా చక్రపాణి గారి దగ్గర, నాగిరెడ్డి గారి చక్రపాణి గారు తెలుసు కదా, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మీద మా సినిమా 100 రోజులు ఆడిందండి అన్నాడు. ఏంటి మీ సినిమా 100 రోజులు ఆడిందా అన్నాడు. అవును సార్ అన్నాడు. అంటే రిలీజ్ అయిన థియేటర్లోనే ఆడిందా అన్నాడు. లేదండి కొన్ని థియేటర్స్లో షిఫ్టింగ్లు చేసామండి, కొన్నింటిలో మార్నింగ్ షోలు వేసామండి అన్నాడు. ఆ విధంగా చెప్పాలంటే మా విజయ ప్రొడక్షన్ మేము తీసిన మా ఆయబజార్ కానీ మేము సినిమాలు కానీ 30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాయి. ఏదో ఒక రోజున ఏదో థియేటర్లో ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి. మరి మేము చేసుకోవాలి 30 ఏళ్ళ ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ కాదు అని చెప్పి అన్నారు. అట్లా మరి వాటి రోజున రీ రన్స్ రావాలి. క్లాసిక్స్ ఇవన్నీ కూడా మంచి క్లాసిక్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ పిక్చర్, మోడర్న్గా తీసిన క్లాసిక్ ఫిల్మ్. మురళీమోహన్ గారు సార్ ఇటు సార్ ఒకప్పుడు మీ టైంలో ప్రొడ్యూసర్కే చాలా సినిమా మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉండేది, ప్రొడక్షన్ మీద కానీ అన్నిటి మీద. ఇప్పుడు అంటారా ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు అందరికీ తెలిసిందే అది. ఒక రకంగా అతడు అనేది మధ్య టైం అది. అప్పట్లో మీ టైంలో ప్రొడక్షన్ మీద మీకు ఎంత గ్రిప్ ఉండేది అతడు ప్రొడక్షన్ మీద? యాక్చువల్గా అతను ప్రొడక్షన్ అప్పుడు మేము రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం బాగా బిజీ అవటం ఒకటి మేము అన్నాం అనమాట. అది ఎందుకంటే ఆ టెక్నాలజీకి ఇంకా మేము అడాప్ట్ కాలేదు. అందుకని డైరెక్ట్ గారిని అడిగాం అనమాట. సార్ మీకు ఏం కావాలో మీకు ప్రొడక్షన్ వాళ్ళందరినీ కూడా ఇస్తాం, ఇది మీరే ప్లాన్ చేయండి, మీరు ఎలా తీయాలనుకున్నారో అలా తీయండి. ఎందుకంటే మేము ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి మా క్లాస్లో మాది ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది, మీరు ఇవాళ ఉన్న న్యూ టెక్నాలజీలో మీరు అనుకున్న ప్రకారం చేయాలంటే మీరే తీసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు చేశారు. అయితే వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము షెడ్యూల్ ప్రకారం తీసుకొని కరెక్ట్గా అనుకున్న రిలీజ్ చేయగలిగేలో అనుకున్న బడ్జెట్ ప్రకారం అయ్యేది. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇదైన తర్వాత ఎందుకంటే కొత్తగా చూపించాలి. ఫైట్ కోసం అని మరి అంత ఖర్చు పెట్టగలిగామంటే అది ఆ టెక్నాలజీ రాబట్టి కదా దానికి అంత బాగా సక్సెస్ అయింది. మరి అందుకని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పగించాం. వాళ్ళు అనుకున్నట్టే చేశారు కాబట్టి లేట్ అయింది. మీకు ఖర్చు మీద ఏదన్నా డిసప్పాయింట్మెంట్ ఉందండి? ఏమండి ఖర్చు ఎక్కువైంది తక్కువైందని ఏదన్నా డిసప్పాయింట్మెంట్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే మేము ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా కావాలనుకున్నారో అలా చేయాలండి అని అనుకున్నాం. ఆయనకి ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం డైరెక్టర్ గారికి కూడా. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు మీరు. అప్పటికి అతడు టైంకి ఇప్పటికి అసలు ప్రొడక్షన్ అనేది దానికి సంబంధం లేదు. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా తీయాలంటే మీరు అడ్వాన్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు మర్చిపోవాలి. ఈ కొత్త ఒరవడికి లేకపోతే కొత్త సిస్టమ్కి మురళీమోహన్ గారు సెట్ అవుతారా? అదే ఇప్పుడు మాకు దాదాపుగా ఈ 2 ఏళ్ల బట్టి సినిమా తీద్దామని అనుకుంటూనే ఇదే మీకు వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది. వాళ్ళు మనంతా కావడం ఓల్డ్ టెక్నిక్, పాత రోజుల్లో ఉన్న పాత యాక్టింగు, పాత సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేది, కొద్దిగా కర్ణాటకలో ఆడేది, కొద్దిగా ఒరిస్సాలోనో నార్త్ ఇండియాలో కొద్ది వాడేది. ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్గా సినిమాని సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇక్కడ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసామో అమెరికాలోనూ అదే అవుతుంది, యూకేలోనూ అలాగే అవుతుంది, ఆస్ట్రేలియాలో అలాగే అవుతుంది, ఎక్కడైనా కూడా.
వాళ్ళ టెక్నాలజీ మారిన తర్వాత వరల్డ్ సినిమాతో మనం పోటీ పడేటప్పుడు ఆ లెవెల్లో తీయాలి మనం కూడా. అలా తీయకుండా ఇదివరకులాగా ఏదో బడ్జెట్ పాత సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసినట్టుగా 3 లక్షలు 5 లక్షలు తీద్దామని అనుకుంటే వాళ్ళు ఎవరు చూడరు, థియేటర్ కూడా రారు. అందుకని టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని దాన్ని ఆ లెవెల్లో తీసినప్పుడే మనం వరల్డ్ సినిమాతో పోటీ పడగలుగుతాం. ఆల్ ది బెస్ట్ సార్. ఇందులో నాజర్ గారి క్యారెక్టర్కి శోభన్ బాబు గారిని అడిగారు, బ్లాంక్ చెక్ కూడా ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదన్నారు. అది ఎలా సార్? అది శోభన్ బాబు గారు అంతకుముందు మాతో ముగ్గురు మిత్రులు సినిమాలు తీశారు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇది తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన సినిమాలు యాక్ట్ చేయడం మానేశారు. ఇక చాలు నాకు వేసిన రోజులు హీరోలే వేస్తాను తప్ప ఇంకోటి వేయను అన్నట్టుగా ఆయన మానేశారు. ఈ సబ్జెక్టు కథ చెప్పిన తర్వాత నాజర్ గారు వేసిన క్యారెక్టరు శోభన్ బాబు గారు అయితే బాగుంటుంది అని చెప్పి మాకు ఆలోచన వచ్చింది. డైరెక్టర్ గారిని కూడా అడిగితే ఇంకేముండే ఆయన వేస్తే కథకట్ట కావాల్సిందేంటి అన్నారు. సరే నేను డైరెక్ట్గా అడగటానికి మొహమాటపడి మా మేకప్ మ్యాన్ రాముని పిలిచి, రాముని వెళ్ళి అడుగు. అప్పటికి మేము మెడ్రాస్ వచ్చి హైదరాబాద్ వచ్చేసాం, ఆయన ఇంకా అక్కడ మెడ్రాస్లోనే ఉన్నారు. ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించాను. రెమ్యూనరేషన్ ఆయన ఎంత అనుకుంటే అంత రాసుకున్నాడు. రెమ్యూనరేషన్ ఎంత అని అడగట్లేదు, దాని గురించి వేరవట్లేదు. బట్ ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే అంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లాగా ఉన్నా కూడా సినిమాకి చాలా వాల్యూ పెరుగుద్ది, కథకు చాలా ఇంపార్టెన్స్ పెరుగుద్ది, ఆ క్యారెక్టర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పి అనుకొని పంపిస్తే ఆయన ఫోన్ చేసి, సారీ మురళీమోహన్ గారు ఏమనుకోవద్దు, నేను శోభన్ బాబు అని ఎవరన్నా గుర్తు తెచ్చుకోగానే నేను హీరోగా ఉన్నప్పుడు ఎలా అందంగా ఎలా టిప్ టాప్గా డ్రెస్సులు వేసుకొని ఎలా చేశానో అలాగే నన్ను గుర్తుంచుకోవాలి తప్ప ఒక తండ్రిగానో తాతగానో లేకపోతే ఒక రోగిష్టిగానో అట్లాంటి క్యారెక్టర్ నేను చేయదలుచుకోలేదు, ఏమనుకోవద్దు. ఇది క్యారెక్టర్ మంచి సినిమా అయ్యి ఉంటుంది, మంచి లేకపోతే మీరు తీరు డెఫినెట్గా మంచి క్యారెక్టర్ కూడా అయ్యి ఉంటుంది, లేకపోతే నన్ను అడగరు, కానీ ఏమనుకోవద్దు నేను చేయలేను అని చెప్పి అన్నారు. మురళీమోహన్ గారు, సార్ అతడు తెలుగు సినిమాకి ఒక కొత్త మార్కెట్ని, ఓవర్సీస్ మార్కెట్ని ఓపెన్ చేసింది. అంతకుముందు వరకు ఆ మార్కెట్ పెద్దగా లేదు, ముందో లేదో కూడా తెలియదు మాకైతే. కానీ అతడి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అంటే తెలుగులో మిక్స్డ్ రిపోర్ట్ ఉన్న ఓవర్సీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడు. దాంతోపాటు అతడు మీకు మా టీవీలో అంటే ఎక్కువ సార్లు ప్లే అయిన ఒక సినిమాగా కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అంటే ఆ టైంలో ఈ సినిమా యొక్క క్యాలిబర్ని కరెక్ట్గా గేజ్ చేయలేకపోయాము అనేది ఏమైనా ఉందా ప్రమోషన్స్ విషయంలో కానీ? ఏమైనా ప్రమోషన్ విషయంలో అట్లాంటిది ఏం లేదు కానండి, ప్రజల్లో ఆ ఎక్స్పెక్టేషన్ లేదు. ఈ సినిమా టెక్నికల్గా ఇంత బాగుంటుంది అనేది. ఇది మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో ఒక సినిమాలాగా చూశారు. ఇందాక రమేష్ గారితో ఒక దగ్గర మాట్లాడేటప్పుడు కూడా సినిమా ఎండింగ్ తెలుసుగా, క్లైమాక్స్ అనేప్పటికీ మనకు బ్రహ్మాండంగా ఫైట్లు గీట్లు అవన్నీ ఉండిపోయి మొత్తం హీరోయిన్లు అందరూ గెలుచుకోవటం ఒక ఇదిలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఫైట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరికి అన్నారే తప్ప మళ్ళీ మిగిలినంత రావటం అది లేకుండా అంటే ఒక కొత్త రకంగా తీశారు. మీరు అన్నట్టు ఇండియాలో కంటే కూడా ఓవర్సీస్లో చాలా పెద్ద హిట్ అయింది, చాలామంది చూశారు. తర్వాత ఇవన్నీ చూసి సక్సెస్ వచ్చి మంచి పేరు వచ్చిన తర్వాత టీవీల్లో చాలామంది చూశారు. టీవీల్లో కూడా మీరు అన్నట్టు మా టీవీలో చాలా హయ్యెస్ట్ టైమ్స్ టెలికాస్ట్ అయిన సినిమా ఏది అంటే అతడే. సరే, అంటే ఎస్బీపీ గారి డబ్బింగ్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ప్రాణం పోసింది. త్రివిక్రమ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అక్కడ మేము షూటింగ్ లొకేషన్లో చెయ్యని సీన్ కూడా ఎస్బీపీ గారు ఒకటి యాడ్ చేశారు. మహేష్ బాబు గారు కాళ్ళకి దండం పెడుతున్నప్పుడు జాగ్రత్త అంటారు, అది యాక్చువల్గా ఒరిజినల్గా లేదు, ఎస్బీపీ గారు యాడ్ చేశారన్నది. ఇప్పుడు ఎస్బీపీ గారు మన మధ్యన లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఆయన డబ్బింగ్ వాయిస్ని ఒక 20 years తర్వాత వినబోతున్నాం. అలా ఏం చెప్తారు సార్ ఆయన గురించి? కరెక్ట్గా అర్థం కాలేదు. అంటే ఒక కొత్త వర్డ్ని యాడ్ చేశారు, అంటే షూటింగ్లో లేనిది, స్క్రిప్ట్లో లేనిది ఎస్పీబీ గారి డబ్బింగ్లో ఒకటి యాడ్ చేశారు మహేష్ బాబు నాజర్ గారిది. సో అది ఒక కొత్త, మేము అనుకోలేదు, కానీ ఎస్పీబీ గారు యాడ్ చేయడం వల్ల సీన్ చాలా ఫుల్ఫిల్మెంట్ అయింది అని అన్నారు త్రివిక్రమ్ గారు. సో ఎస్పీబీ గారి వాయిస్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ప్రాణం పోసింది. సో అప్పుడు ఎస్పీబీ గారు మన మధ్య లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఒక 20 years తర్వాత మనం మళ్ళీ చూడబోతున్నాం అతడు రిలీజ్గా. సో ఎస్పీబీ గారిని గుర్తు చేసుకుంటే ఈ సందర్భంగా ఏం చెప్తారు?
అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ అప్గ్రేడ్ చేసిన దాంట్లో నాకు పెద్దగా అసలు నేను ఇన్వాల్వ్ కాలేదు, ఆ ప్రియాంకయ్య ఇన్వాల్వ్ అయింది. ఈ ప్రశ్నకి సమాధానం ఆవిడ చెప్పాలి కానీ నేను పెద్దగా చెప్పలేదు. అదే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాల్సింది, చాలా గొప్ప వ్యక్తి. నిన్ననే మాకు రాజమండ్రి నుంచి మా వాళ్ళు ఫోన్ చేశారు, రాజమండ్రిలో బాలుగారి విగ్రహం పెడుతున్నామండి గోదావరి ఒడ్డున,